అబ్దుల్లా కుతుబ్ షా క్రీస్తు శకం 1626-1672. అబ్దుల్లా కుతుబ్ షా తండ్రి ఎవరు? సుల్తాన్ మహమూద్ కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా 12 ఏండ్ల పిన్న వయసులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే ఇతని సంరక్షకురాలుగా ఉన్నది ఎవరు? హయత్ బక్స్ బేగం. కుతుబ్ షాహీ చక్రవర్తులలో ఎక్కువ సంవత్సరాలు 46 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరుతో ఏ నగరాన్ని నిర్మించాడు? హయత్ నగర్. అబ్దుల్లా కుతుబ్ షాహీకి సమకాలీకుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు? షాజహాన్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ గోల్కొండ రాజ్యంపై దండయాత్రను ఎప్పుడు నిర్వహించాడు? క్రీస్తు శకం 1636. మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా మారిన తొలి కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? అబ్దుల్ కుతుబ్ షా. శుక్రవారం మసీదుల్లో జరిగే ప్రార్థనలో పారసీక చక్రవర్తికి బదులు మొఘల్ బాదుషా పేరును ప్రస్తావించడానికి అంగీకరించిన కుతుబ్ షాహీ ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఆంగ్లేయులకు అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మాను ఎప్పుడు జారీ చేశాడు? క్రీస్తు శకం 1636. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానాన్ని సందర్శించి సుమారుగా 1500 పద్యాలను అంకితమిచ్చిన వాగ్గేయకారుడు ఎవరు? క్షేత్రయ్య. క్షేత్రయ్య అసలు పేరు ఏమిటి? వరదయ్య. క్షేత్రయ్య పద్యాలకు గల పేరు ఏమిటి? మువ్వ గోపాల. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. ట్రావెల్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనే గ్రంథంను రచించినది ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. మొఘల్ సైన్యాలు గోల్కొండ రాజ్యంపై రెండవసారి ఏ సంవత్సరంలో దండెత్తి హైదరాబాదును ఆక్రమించాయి? క్రీస్తు శకం 1656. ఔరంగజేబు కుమారుడు మహమ్మద్కు ఏ కుతుబ్ షాహీ చక్రవర్తి కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు? అబ్దుల్లా కుతుబ్ షా. పారసీకంతో పాటు తెలుగులోనూ ఫర్మానాలను జారీ చేసిన కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం ఎక్కడ లభించింది? కొల్లూరు. కోహినూరు వజ్రాన్ని షాజహాన్కు బహుకరించిన అబ్దుల్లా కుతుబ్ షా ప్రధానమంత్రి ఎవరు? మహ్మద్ సయీద్. అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనా కాలం క్రీస్తు శకం 1626-1672. అబ్దుల్లా కుతుబ్ షా ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1672. కుతుబ్ షాహీల కాలం నాటి ప్రసిద్ధ నిర్మాణాలు. ఇబ్రహీం కుతుబ్ షా గోల్కొండ చుట్టూ ప్రాకారం, ఇబ్రహీం బాగ్, ఫూల్ బాగ్, ఇబ్రహీంపట్నం చెరువు, పురాణా పుల్ లేదా మూసీ నదిపై మొట్టమొదటి వంతెన, హుస్సేన్ సాగర్. దీనిని ఇబ్రహీం కుతుబ్ షా అల్లుడు హజ్రత్ హుస్సేన్ సావాలి పర్యవేక్షణలో జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ చార్మినార్, దామ్ మహల్, గగన్ మహల్, దార్ ఉల్ సిఫా లేదా ఆసుపత్రి, జామా మసీద్, చార్ కమాన్. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఖైరతాబాద్ మసీద్, మక్కా మసీద్కు పునాది. క్రీస్తు శకం 1617. అబ్దుల్లా కుతుబ్ షా హయత్ నగర్, గోసా మహల్. అబుల్ హసన్ తానీసా క్రీస్తు శకం 1672-1687. అబుల్ హసన్ తానీసా ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా అల్లుడు. గోల్కొండ కుతుబ్ షాహీ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ఎవరు? అబుల్ హసన్ తానీసా. అబుల్ హసన్ యొక్క సూఫీ మత గురువు ఎవరు? సారాజు కట్టాల్. అబుల్ హసన్కు తానీసా అనే బిరుదును ఇచ్చింది ఎవరు? సారాజు కట్టాల్. తానీసా అనగా అర్థం ఏమిటి? విలాస పురుషుడు లేదా భోగి. అబుల్ హసన్ లేదా తానీసా పరిపాలన కాలం క్రీస్తు శకం 1672-1687. అక్కన్న మాదన్న సోదరులు ఎవరి ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు? అబుల్ హసన్ లేదా తానీసా. అబుల్ హసన్ కాలంలో అక్కన్న సర్వసైన్యాధిపతి లేదా సర్ లస్కర్గా పనిచేయగా మాదన్న ఏ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు? ప్రధానమంత్రి. మాదన్నకు క్రీస్తు శకం 1674లో సూర్యప్రకాశరావు అనే బిరుదును ప్రదానం చేసింది ఎవరు? అబుల్ హసన్ లేదా తానీసా. అక్కన్న మాదన్నల మేనల్లుడు పొదలి లింగన్న ఏ ప్రాంతానికి తరఫ్దారుగా నియమించబడ్డాడు? కర్ణాటక లేదా
పోనమల్లి. అక్కన్న మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న అబుల్ హసన్ లేదా తానీసా కాలంలో ఏ ప్రాంతానికి తహసీల్దారుగా పనిచేశాడు? భద్రాచలం లేదా పాల్వంచ పరగన. భక్త రామదాసు అసలు పేరు ఏమిటి? కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న లేదా రామదాసు ఎక్కడ జన్మించారు? నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. రామదాసు కంచర్ల గోపన్న గురువు ఎవరు? రఘునాథ భట్టాచార్య. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించింది ఎవరు? కంచర్ల గోపన్న లేదా రామదాసు. భద్రాచల రామాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1674. భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న రచించిన గ్రంథాలు: 1 దాశరథి శతకం, 2 దాశరథి కీర్తనలు. సంగీత చరిత్రలో ఆనంద భైరవి రాగాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? భక్త రామదాసు. కంచర్ల గోపన్న లేదా రామదాసు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సొమ్ముతో భద్రాచల రామాలయాన్ని కట్టించినందుకు ఏ గోల్కొండ సుల్తాన్ రామదాసును ఖైదు చేసినాడు? అబుల్ హసన్ లేదా తానీసా. అబుల్ హసన్ లేదా తానీసా భద్రాచల రామాలయాన్ని ఏ గ్రామాలను దానం చేశాడు? 1 శంకరగిరి, 2 పాల్వంచ, 3 భద్రాచలం. అబుల్ హసన్ లేదా తానీసా కాలంలో అభివృద్ధి చెందిన నృత్య రూపకం ఏది? కూచిపూడి. కూచిపూడి నృత్య కళాకారులకు అబుల్ హసన్ లేదా తానీసా దానంగా ఇచ్చిన గ్రామం ఏది? కూచిపూడి, కృష్ణా జిల్లా. కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. కూచిపూడి నృత్య పితామహుడు సిద్ధేంద్ర యోగి గురువు ఎవరు? నారాయణ తీర్థులు. అక్కన్న మాదన్నల ప్రోత్సాహంతో అబుల్ హసన్ లేదా తానీసా శివాజీతో ఎప్పుడు సంధి కుదుర్చుకున్నాడు? క్రీస్తు శకం 1676. ఛత్రపతి శివాజీ గోల్కొండ కోటను ఎప్పుడు సందర్శించాడు? క్రీస్తు శకం 1676. అక్కన్న మాదన్నలు గోల్కొండ నడి వీధిలో ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు? క్రీస్తు శకం 1686 మార్చి 24. క్రీస్తు శకం 1687 ఫిబ్రవరి 7న ప్రారంభమైన గోల్కొండ కోట మొఘలుల దాడి ఎన్ని నెలల పాటు జరిగింది? 8 నెలలు. కుతుబ్ షాహీ సమాధులు. గోల్కొండకు ఉత్తరాన 1 కిలోమీటర్ దూరంలో కుతుబ్ షాహీల సమాధులు కలవు. జంషీద్ సమాధి అష్టభుజాలతో నిర్మించబడి విభిన్నంగా ఉన్నది. సుల్తాన్ కులీ కుతుబ్ షా సమాధి చాలా పెద్దది. హయత్ బక్షీ బేగం లేదా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య సమాధి వీటిలో సుందరమైనది. 2015 ఫిబ్రవరిలో యునెస్కో జాబితాలో కుతుబ్ షాహీ సమాధులు చేర్చబడ్డాయి. కుతుబ్ షాహీ రాజులు వారి బిరుదులు: సుల్తాన్ కులీ కుతుబ్ షా, కుతుబ్ ఉల్ ముల్క్, బడే మాలిక్, ఖవాస్ ఖాన్, ఉమర్ ఉల్ ఉమ్రా. ఇబ్రహీం కుతుబ్ షా, మల్కీభారాయుడు, ఉర్దూ చార్జర్ లేదా ఉర్దూ పితామహుడు. అబుల్ హసన్ తానీసా. క్రీస్తు శకం 1687లో గోల్కొండ దండయాత్ర ప్రారంభంలో మొఘల్ సేనలకు నాయకత్వం వహించింది ఎవరు? ఔరంగజేబు కుమారుడు ముఆజం. మొఘలుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి కోట తూర్పు ద్వారాన్ని తెరిచి రాజద్రోహానికి పాల్పడ్డ గోల్కొండ సేనాని ఎవరు? అబ్దుల్లా పానీ. మొఘల్ సైనికులతో వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడిన కుతుబ్ షాహీల సైనికులు ఎవరు? అబుల్ రాజాక్ లారీ. గోల్కొండ మొఘల్ లేదా ఔరంగజేబ్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనమైంది? 1687 అక్టోబర్ 3. గోల్కొండ ఆక్రమణ సమయంలో మొఘల్ సైనికులు విడిది చేసిన ప్రాంతం ఏది? మొఘల్పురా. గోల్కొండ ఆక్రమణ సమయంలో మొఘలుల అశ్విక దళం విడిది చేసిన ప్రాంతం ఏది? గోసామహల్. అబుల్ హసన్ లేదా తానీసాను ఔరంగజేబు బందీగా పట్టుకుని మొదటగా బేదర్ కోటలో బంధించగా తర్వాత ఎక్కడికి మార్చాడు? దౌలతాబాద్. చివరి కుతుబ్ షాహీ సుల్తాన్ అబుల్ హసన్ ఎక్కడ మరణించారు? దౌలతాబాద్. కుతుబ్ షాహీల పరిపాలన విధానం. కుతుబ్ షాహీలు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? 1 రాజ్యాన్ని సర్కారులుగా, 2 సర్కారుని పరగణాలుగా. కుతుబ్ షాహీల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. కుతుబ్ షాహీ రాజ్యానికి ముఖ్య ఆదాయం ఏది? భూమి శిస్తు. కుతుబ్ షాహీల పరిపాలన సర్వాధికారి ఎవరు? సుల్తాన్. ఎవరి పరిపాలనా కాలంలో ఆంధ్రదేశంలో జిల్లుల్లా అనే పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు? కుతుబ్ షాహీలు. జిలుల్లా అనగా అర్థం ఏమిటి? చక్రవర్తి, భగవంతుని నీడ. కుతుబ్ షాహీలు పరిపాలన సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని ఏ విధంగా వర్గీకరించారు? 1 తరఫు, 2 సర్కారు, 3 పరగణాలు, 4 గ్రామం.
కుతుబ్ షాహీల కాలంలో పరగణ స్థాయిలో గణాంకాలను నిర్వహించే వ్యక్తి ఎవరు? దేశ్ పాండే. కుతుబ్ షాహీల కాలంలో పరిపాలనలో సుల్తాన్కు సహాయపడటానికి ఉండే సలహా సంఘాన్ని ఏమనేవారు? మజ్లిస్ ఈ కింగాస్. కుతుబ్ షాహీల కాలంలో పీష్వా అనగా ఎవరు? ప్రధానమంత్రి. కుతుబ్ షాహీల కాలంలో మీర్ జుమ్లా అనగా ఎవరు? ఆర్థిక మంత్రి. కుతుబ్ షాహీలు ఇరాన్ సుల్తాన్లతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయితే రాయబారులను ఏమని పిలిచేవారు? హజబ్ ఐ అజం. కుతుబ్ షాహీల కాలంలో మజుందార్ అనగా ఎవరు? ఆడిటర్ జనరల్ లేదా గణాంక మంత్రి. కుతుబ్ షాహీల కాలంలో దబీర్ అనగా ఎవరు? రాజ ఆజ్ఞలను ప్రజలకు తెలియజేసేవాడు. కుతుబ్ షాహీల కాలంలో హవల్దార్ అనగా ఎవరు? అశ్వశాలలను నిర్వహించేవారు. కుతుబ్ షాహీల కాలంలో కొత్వాల్ అనగా ఎవరు? పోలీస్ కమిషనరు. కుతుబ్ షాహీల కాలంలో ఐన్ ఉల్ ముల్క్ అనగా ఎవరు? సర్వ సైన్యాధిపతి. కుతుబ్ షాహీల కాలంలో సాబందర్ అనగా ఎవరు? ఓడరేవు పట్టణాధికారి. కుతుబ్ షాహీలకు సంబంధించింది: 1 వజీర్లు అనగా మంత్రులు. 2 దరోయి ఆజా అనగా అంతఃపుర వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. 3 సుహ్రనావీస్ అనగా అధికారిక రికార్డులను భద్రపరిచేవాడు. కుతుబ్ షాహీల కాలంలో ఒక పట్టణంలో పన్ను వసూలు హక్కును పాడుకున్న వ్యక్తిని ఏమంటారు? హవల్దార్. కుతుబ్ షాహీల కాలంలో కులకర్ణి అనగా ఎవరు? గ్రామకరణం. కుతుబ్ షాహీల కాలంలో చౌదరి అనగా ఎవరు? వర్తకుల పెద్ద. కుతుబ్ షాహీల కాలంలో పద్మటంకాలు అనగా ఏమిటి? బంగారు నాణేలు. కుతుబ్ షాహీల కాలంలో మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీసు వారు. గోల్కొండ వజ్రాల గనుల్లో 60,000 మంది పనిచేస్తున్నారని పేర్కొన్న ఫ్రెంచి యాత్రికుడు ఎవరు? ట్రావెర్నియర్. కుతుబ్ షాహీల కాలం నాటి బంగారు నాణెమును ఏమని పిలిచేవారు? హొన్ను. ధాన్యానికి నాగు, ధనానికి మిత్తి వ్యవహారం ఎవరి పాలనా కాలంలో ఉండేది? కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల పాలనలో పన్నుల వసూలు లెక్కలను ఏమని అనేవారు? జమాబందీ. కుతుబ్ షాహీల సైన్యంలో ప్రధానంగా ఎన్ని అంశాలు ఉన్నాయి? వాటి పదాతి దళం, 2 అశ్వదళం, 3 ఫిరంగి దళం. జిజియా పన్ను అంటే వేటి మీద విధించే పన్ను? జుట్టు మీద విధించే పన్ను. కుతుబ్ షాహీ రాజ్యంలో వజ్రాలకు ప్రసిద్ధమైన గనులు వాటి కొల్లూరు లేదా గుంటూరు. 2 పరిటాల కృష్ణ. రామల్ల కోట, వజ్ర కరూరు, అనంతపురం. కుతుబ్ షాహీల కాలంలో ఆయుధ పరిశ్రమలకు కేంద్రాలుగా ఏ నగరాలు కలవు? వాటి నిర్మల్, 2 ఇందూరు. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ నుండి ఇనుము ఎక్కడికి ఎగుమతి అయ్యేది? వాటి పర్షియా, 2 పంజాబ్. కుతుబ్ షాహీల కాలంలో ఓడల నిర్మాణానికి ముఖ్య కేంద్రాలు ఏవి? 1 నర్సాపూర్, 2 మచిలీపట్నం. కుతుబ్ షాహీల కాలంలో సతీ సహగమనం అమలులో ఉన్నట్లు పేర్కొన్న విదేశీయుడు ఎవరు? బెర్నియర్. జురీబా హైదరాబాద్ పేరిట నాణేలను ముద్రించిన వారు ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. కుతుబ్ షాహీల పాలనా కాలంలో ముకుద్దం అని ఎవరిని పిలిచేవారు? గ్రామాధికారిని. కుతుబ్ షాహీల కాలంలో వేటి ఉత్పత్తి ప్రభుత్వపు గుత్తగా ఉండేది? 1 పొగాకు, 2 తమలపాకులు, 3 ఉప్పు, 4 రత్నాలు. కుతుబ్ షాహీల కాలంలో భూమి శిస్తు పద్ధతి ఏది? గుత్తా పద్ధతి. కుతుబ్ షాహీ రాజులు వారి సమకాలీకులు: సుల్తాన్ కులీ కుతుబ్ షా, వాళ్ళ సమకాలీకులు శ్రీకృష్ణదేవరాయలు, బాబర్, హుమయూన్, షేర్షా, ఇబ్రహీం లోడి. మహమ్మద్ కులీ కుతుబ్ షా సమకాలీకులు అక్బర్, జహంగీర్. అబ్దుల్లా కుతుబ్ షా సమకాలీకులు షాజహాన్. మత పరిస్థితులు: కుతుబ్ షాహీలు ఏ మతస్థులు? షియా మతస్థులు. హైదరాబాదులో ఏర్పడిన మొదటి మహమ్మదీయ రాజ్యం కుతుబ్ షాహీ. గోల్కొండ రాజ్యంలో అధిక సంఖ్యాకులు ఏ మతస్థులు? హిందూ మతస్థులు. కుతుబ్ షాహీల కాలం నాటి హిందువుల ఆరాధ్య దైవం ఎవరు? శ్రీరామచంద్రుడు. హైదరాబాదులో జరుగు ప్రఖ్యాత మహంకాళి బోనాల ఉత్సవాలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి? కులీ కుతుబ్ షా నవాబుల కాలం నుండి. హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ ఏది? పీర్ల పండుగ లేదా మొహర్రం. ముస్లింలు అలివేలు మంగమ్మను ఏ పేరుతో కొలిచేవారు? బీబీ నాంచారమ్మ. కుతుబ్ షాహీల కాలంలో ముస్లిం మతంలోని శాఖలు ఏవి?
1 సున్నీలు, 2 షియాలు, 3 వహాబీ. కుతుబ్ షాహీల కాలంలో క్రీస్తు శకం 1670లో పోర్చుగీస్ వారు ఆంధ్రలో మొదటి చర్చిని ఎక్కడ నిర్మించారు? మచిలీపట్నం. ఏ శాఖకు చెందిన సూఫీ గురువులు దక్షిణ దేశంలో సంఘాలు అంటే మఠాలను స్థాపించారు? చిష్టి శాఖ. కంచెల గోపన్న లేదా రామదాసు. ఇతను గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ లేదా తానీసా మంత్రులైన అక్కన్న మాదన్నల మేనల్లుడు. కంచెర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇతను భద్రాచలం లేదా పాల్వంచ పరగణకు తహసీల్దార్గా పనిచేసినాడు. కంచెర్ల గోపన్న గురువు రఘునాథ భట్టాచార్య. పోకాల దమ్మక్క ద్వారా వెలుగులోకి వచ్చిన సీతారామచంద్రుల విగ్రహంకు కంచెర్ల గోపన్న గోదావరి ఒడ్డున భద్రాచలంలో మందిరాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1674లో భద్రాచల దేవాలయాన్ని నిర్మించినారు. రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. కంచెర్ల గోపన్న రచించిన గ్రంథాలు 1 దాశరథి శతకం, 2 దాశరథి కీర్తనలు. ఇతను భద్రాచలం తహసీల్దార్గా నియమితుడై వసూలైన చిస్తుతో రామాలయాన్ని నిర్మించిన కారణంగా గోల్కొండ చక్రవర్తి అబుల్ హసన్ తానీసా గోల్కొండ కోట హైదరాబాదులో బంధించాడు. సంగీత చరిత్రలో ఆనంద భైరవి రాగాన్ని మొదటిసారి ఉపయోగించిన వారు కంచెర్ల గోపన్న. అబుల్ హసన్ లేదా తానీసా భద్రాచల రామాలయానికి భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ గ్రామాలను దానం చేశాడు. తెలుగు భాషా పోషణ. కందుకూరి రుద్రకవి రచించిన గ్రంథాలు 1 నిరంకుశోపాఖ్యానము, 2 సుగ్రీవ విజయం లేదా యక్షగానం, 3 జనార్దనాష్టకం. కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కుతుబ్ షాని ఏ దేవునితో పోల్చాడు? శివుడు. తొలి తెలుగు యక్షగానం ఏది? సుగ్రీవ విజయం. ఇబ్రహీం కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? చింతలపాలెం, నెల్లూరు. అద్దంకి గంగాధర కవి రచించిన గ్రంథం ఏది? తపతి సంవరణోపాఖ్యానం. అద్దంకి గంగాధరుడు తన తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథమును ఎవరికి అంకితం ఇచ్చాడు? ఇబ్రహీం కుతుబ్ షా. తపతి సంవరణోపాఖ్యానం అనే తెలుగు తపతి సంవరణోపాఖ్యానం అనే తెలుగు కావ్యాన్ని అంకితం తీసుకున్న మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. పొన్నగంటి తెలగనార్యుడు రచించిన గ్రంథం ఏది? యాయితీ చరిత్ర. యాయితీ చరిత్రను పొన్నగంటి తెలగనార్యుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? అమీర్ ఖాన్, పటాన్ చెరువు పాలకుడు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను పోషించిన మొదటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలోని కవి సారంగ తమ్మయ్య రచించిన గ్రంథం ఏది? వైజయంతి విలాసం. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానాన్ని సందర్శించిన సుమారుగా 1500 పద్యాలను అంకితమిచ్చిన వాగ్గేయకారుడు ఎవరు? క్షేత్రయ్య. క్షేత్రయ్య అసలు పేరు ఏమిటి? వరదయ్య. క్షేత్రయ్య పద్యాలకు గల పేరు ఏమిటి? మువ్వగోపాల. భక్త రామదాసు అసలు పేరు ఏమిటి? కంచెర్ల గోపన్న. కంచెర్ల గోపన్న లేదా రామదాసు ఎక్కడ జన్మించారు? నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. రామదాసు కంచెర్ల గోపన్న గురువు ఎవరు? రఘునాథ భట్టాచార్య. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించింది ఎవరు? కంచెర్ల గోపన్న లేదా రామదాసు. భద్రాచల రామాలయాన్ని ఎప్పుడు నిర్మించినారు? క్రీస్తు శకం 1674. భక్త రామదాసు కంచెర్ల గోపన్న రచించిన గ్రంథాలు 1 దాశరథి శతకం, 2 దాశరథి కీర్తనలు. సంగీత చరిత్రలో ఆనంద భైరవి రాగాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? భక్త రామదాసు. కంచెల గోపన్న లేదా రామదాసు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సొమ్ముతో భద్రాచల రామాలయాన్ని కట్టించినందుకు ఏ గోల్కొండ సుల్తాన్ రామదాసును ఖైదీ చేసినాడు? అబుల్ హసన్ తానీసా. అబుల్ హసన్ తానీసా భద్రాచల రామాలయాన్ని ఏ గ్రామాలను దానం చేశాడు? 1 శంకరగిరి, 2 పాల్వంచ, 3 భద్రాచలం. కామినేని మల్లారెడ్డి రచించిన గ్రంథాలు 1 షట్ చక్రవర్తి చరిత్ర, 2 పద్మపురాణం, 3 శివధర్మోద్ధరం. నబ్బటి కృష్ణమాత్యుడు రచించిన గ్రంథం ఏది? రత్నాకరం. వాజిహి రచించిన గ్రంథం ఏది? లైలా మజ్ను. ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఎన్ని భాషలు తెలిసిన పండితులు ఉండేవారు? 8 భాషలు. కడప జిల్లాకు చెందిన కదిరిపతి రాసిన గ్రంథం ఏమిటి? సుఖసపత్తి. రాజా సొరబి మాధవరాయలు ఏ గ్రంథంను రచించినాడు? చంద్రికా పరిణయం. గద్వాలకు చెందిన లక్ష్మీ నరసింహం ఏ గ్రంథం రచించినాడు? నరసింహ విలాసం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రసిద్ధి చెందిన తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుతుబ్ షాహీల కాలం వారు. బ్రహ్మంగారి మఠం కడప జిల్లా కందిమల్లయ్యపల్లెలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని వివరించారు.
బనగాపల్లిలో పోతులూరి వీరబ్రహ్మం గారికి ఆశ్రమించిన మహిళ గరిమిరెడ్డి అచ్చమ్మ. పోతులూరి కుమార్తె అయిన వీరనారాయణమ్మ ద్వారా కాలజ్ఞానం వెలుగులోకి వచ్చింది. వీరబ్రహ్మం గారి ముఖ్య శిష్యుడు సిద్ధయ్య. సిద్ధయ్య అసలు పేరు షేక్ సయ్యద్. ఇతనిది దూదేకుల కులం. పోతులూరి వీరబ్రహ్మం గారు వ్యాప్తి చేసిన సిద్ధాంతం అచ్చల సిద్ధాంతం. బ్రహ్మం గారు కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లిలో సజీవ సమాధి అయ్యారు. ఉర్దూ సాహిత్యం. తూనికలు కొలతల మీద రిసారా మికర్దాయ అనే గ్రంథంను రచించినది ఎవరు? మహమ్మద్ మోమిన్. వైద్యశాస్త్రం మీద మిజాను తబాయి కుతుబ్ షాహీ అనే గ్రంథంను రచించినది ఎవరు? హకీమ్ తకీయుద్దీన్. ఏ కుతుబ్ షాహీ కాలంలో పారసీక భాషలో ఎక్కువ శాస్త్ర గ్రంథాలు రచించబడ్డాయి? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. తూతునామా అనే గ్రంథంను రచించినది గవాసి. వాస్తు, శిల్పకళలు, చిత్రలేఖనం. హైదరాబాద్లో ఉద్యానవనాలు లేదా బాగ్ అధికంగా ఉండడం వలన దీనికి భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎవరు? దేవునెట్. బాగ్ అనే పర్షియ పదానికి అర్థం తోట. మొట్టమొదట హైదరాబాదును బాగ్ నగరం అని పేర్కొన్నవారు ఎవరు? దక్కన్లోని మొఘలు అధికారులు. హైదరాబాద్లో చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1591. చార్మినార్ను నిర్మించినది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు? మీర్ మొమిన్ అస్త్రాబాది. హైదరాబాదును ఇట్లు కూడా పిలిచేదరు భాగ్యనగరం. గోల్కొండకు సమీపంలో మహమ్మద్ నగర్ అనే కొత్త పట్టణాన్ని కట్టించింది ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. జామా మసీదును గోల్కొండ కోటలో నిర్మించింది ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. హుస్సేన్ నగర్ను ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించిన ఇతని అల్లుడు ఎవరు? హుస్సేన్ నిజాం షా. పురాణ పూల్ వంతెనను చారిత్రాత్మక మూసీ నదిపై నిర్మించినది ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. పురాణ పూల్ నిర్మాణ శైలిని పారిస్లోని పోంట్ న్యూ కట్టడంతో పోల్చినది ఎవరు? టావెర్నియర్. క్రీస్తు శకం 1591లో హైదరాబాద్ నిర్మించినది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడాలు వాటి దార్ ఉల్ సిపా లేదా ఆరోగ్య కేంద్రం, 2 గగన్ మహల్, 3 దాద్ మహల్ లేదా న్యాయస్థానం, 4 జామా మసీద్, 5 చార్మినార్, 6 మూసీ నదికి ఆనకట్ట, 7 చార్ కన్మాన్. ఖైరతాబాద్ మసీదును నిర్మించింది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. క్రీస్తు శకం 1617లో హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసింది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. క్రీస్తు శకం 1694లో హైదరాబాద్లోని మక్కా మసీదును పూర్తి చేసింది ఎవరు? ఔరంగజేబ్. హైదరాబాద్లోని మక్కా మసీదును నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 77 సంవత్సరాలు. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరుతో ఏ నగరాన్ని నిర్మించారు? హయత్ నగర్. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించింది ఎవరు? కంచల గోపన్న రామదాసు. భద్రాచల రామాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1674. పూల్ బస్ అనే ఉర్దూ గ్రంథంను రచించినది ఎవరు? ఇబ్నే నిసాలి. కులియత్ కులీ అనే గ్రంథంలో ఎవరు రచించిన కవిత్వాలు సేకరించబడ్డాయి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. తెగల్ నామా అనే గ్రంథంను రచించినది ఎవరు? ఫిరోజ్. గోల్కొండ ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ చిత్రకారుడు ఎవరు? మీర్ హుసీం. కూచిపూడి భాగవతాలకు కూచిపూడి అనే గ్రామంను దానం చేసిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? అబుల్ హసన్. కుతుబ్ షాహీల కాలం నాటి చిత్రలేఖనం ఏ పద్ధతుల సమ్మేళనం? 1 హిందూ, 2 పారసీక. దక్కన్ చిత్రకళకు పితామహుడు ఎవరు? మీర్ హాసిం. యోగి వేమన. కుతుబ్ షాహీ కాలానికి చెందిన సుప్రసిద్ధ తెలుగు ప్రజాకవి వేమన. వేమన పద్యాలను తొలిసారిగా వెలుగులోకి తెచ్చింది సిపి బ్రౌన్. వేమన పద్యాలపై పరిశోధనలు జరిపిన వ్యక్తి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వేమన పద్యాలలోని ఛందస్సు ఆట వెలది.